గత 2 వారాలుగా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఎలాంటి టర్నులు తీసుకుంటూ వస్తుందో. సో లావణ్య అనేక సార్లు ఆ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్ మీద అనేక ఆరోపణలు చేస్తూ తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వాటి గురించి తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. అయితే రాజ్ తరుణ్ ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత అతను సైలెంట్ అయిపోయాడు. అయితే ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఈ లావణ్య ఎవరు, రాజ్ తరుణ్ ఎందుకని మౌనంగా ఉంటున్నాడు అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో తనకి భారతీయ న్యాయ సంహిత 45 అనే సెక్షన్ కింద 18వ తేదీలోపు తమ దగ్గరకు విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్ తరుణ్ పోలీసులు ఆదేశించడం మనకు తెలుసు. మరి రాజ్ తరుణ్ ఏమని వాళ్ళకి సమాధానం ఇస్తాడనే దాని మీద అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నటువంటి ప్రముఖ ఆర్జే శేఖర్ భాషా సో మన ముందున్నారు. సో ఆయన అధ్యయనంలో లేదా ఆయన చేస్తున్నటువంటి పరిశీలనలో ఆయనకు తెలిసినటువంటి విషయాలు ఏంటి ఇవన్నీ కూడా మనతోటి పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు. నమస్తే మూర్తి గారు. సో ఇప్పుడు కొత్తగా మనం అంటే ఇంట్రడక్షన్ అనేది మీకు అవసరం లేదు. అంటే ఇక్కడ రాజ్ తరుణ్ అతను ఒక సెలబ్రిటీ అవటం, సినిమా సెలబ్రిటీ అవటం, అది కూడా హీరో కావటం, ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండారనే విషయం చాలామంది జనాలకు ఇప్పటిదాకా తెలియదు ఈ కేసు బయటకు వచ్చేంత వరకు. సో మీకు తెలిసినంతవరకు ఇక్కడ చూస్తే ఎవరు విక్టిము ఎవరు కల్ప్రిట్ అనేది ఒక పెద్ద మీమాంసగా ఉంది. అంటే మీరు ఈ డైలాగ్ వినే ఉంటారు, మన్మధుడులో ఆవిడ ప్రేమించింది నేను ప్రేమించాల్సి వచ్చింది అనే టైప్లో. సో మొదటి 3 ఏళ్ళు ఏదో నడిచింది. బట్ వన్స్ ఆవిడ డ్రగ్స్కి బానిసయ్యి సైకోలాగా బిహేవ్ చేయడం అన్నీ మొదలుపెట్టిన తర్వాత నరమానవుడు కూడా ఊహించలేని సహించలేనటువంటి టార్చర్ రాజ్ తరుణ్ రోజు అనుభవిస్తున్నాడు. ఓకే, మీరు సినిమాల్లో హీరోలు చాలా పెద్ద ఇదిగా లావిష్ లైఫ్ గడుపుతుంటారు, హీరోయిన్లతో అఫైర్లు ఉంటాయి, వాళ్ళది ఒక డ్రీమ్ కలర్ఫుల్ లైఫ్ అనుకుంటారు కదా. ఓకే, నిజానికి పాపం రాజ్ తరుణ్ ఒక చాలా దయనీయమైన బతుకని చెప్పాలి. ఎవరికి తెలియదు ఈ విషయం. చాలా దయనీయమైన బతుకు రాజ్ తరుణ్. అంటే ఈ ఇష్యూలకు వచ్చేటప్పటికే లేకపోతే ఓవరాల్గా అంటే షూటింగ్ చేసుకునేటప్పుడు అక్కడ ఈ హీరో వచ్చారు సార్, హీరో గారు అది అంటారు. అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవిడ అంటే అప్పట్లో షూటింగ్ ఉయ్యాల జంపాల తర్వాత ఒక 2-3 సినిమాలకి అప్పటి నుంచి కూడా ఉన్నారు. యాక్చువల్గా సినిమా రిలీజ్ కాకముందు నుంచే పరిచయం అని కూడా చెప్పారు కదా ఆమె. ఒక సైకోటిక్ బిహేవియర్ అనమాట. ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు గొడవ పెట్టుకోవాలి, భయంకరమైన పచ్చి బూతులు తిట్టాలి, అమ్మని తిట్టాలి, నాన్నని తిట్టాలి రోజు. అంటే ఎవరమ్మన్నా మీరు అనేది? ఈ అమ్మాయి ఎవరైతే ఉందో రాజ్ తరుణ్ షూటింగ్ నుంచి రాగానే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, వచ్చిన తర్వాత ఎరా దాంతో బాగా ఇంకా డాష్ 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 ఆ హీరోయిన్తో అనమాట. సో అంత దారుణంగా పచ్చి అంటే నువ్వు వాళ్ళతో పడుకున్నావు వీళ్ళతో పడుకున్నావు అని చెప్పి రోజు రాగానే ఇదే టార్చర్ చేసి, ఇంకా నువ్వు డాష్ కొడుకు, మీ నాన్న ఎట్లా, మీ అమ్మ ఇట్లా, దీని రోజు. ఓకే, ఫస్ట్ అన్నప్పుడు గొడవలు అయ్యేవి. తర్వాత 2-3 రోజుల తర్వాత లేకపోతే ఒక 2-3 ఏళ్ళ తర్వాత అలవాటు అయిపోయింది మనవాడికి. భరిస్తున్నాడు కాలుతో కొడుతుంది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడైనా చూడడానికి వస్తే వాళ్ళని పచ్చి బూతులు వాళ్ళ నాన్న తిట్టి, ఉండాలంటే ఇంటింటి పేరు చాకరీ చేయాలంటే వాళ్ళమ్మ. ఓకే, వాళ్ళ ఇంట్లో ఉండకూడదంటే వాళ్ళ అమ్మ నాన్నని ఆ ఇంటి నుంచి తరిమేసి, రాజ్ తరుణ్ పాపం కష్టార్జితంతో కొనుక్కున్న ఆ విల్ల ఎంతో మరి 3 కోట్లు 5 కోట్లు ఎంతో, దాంట్లో నుంచి వాళ్ళందరినీ తరిమేసి ఆఖరికి ఈ రోజున రాజ్ తరుణ్నే తరిమేసి అక్కడి నుంచి ఉండే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి ఉందంటే వణికిపోతున్నారు వాళ్ళ అమ్మ నాన్న వణికిపోతున్నారు, రాజ్ తరుణ్ కూడా వణికిపోతున్నాడు భయంతో. ఎలా మీకు ఈ విషయాలన్నీ కూడా ఎలా మీరు చెప్పగలుగుతున్నారు? నా దగ్గర క్లోజ్ సోర్సెస్ ఉన్నాయి, మా అంత ఇన్ఫర్మేషన్ ఉంది, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ గ్యాదర్ చేశాను నేను. మొత్తం కూడా పబ్లిక్ ఫారం నుంచే గ్యాదర్ చేశాను. అండ్ ఒకసారి నేను బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఎవరైతే ఈవిడ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ నాకు ఫోన్ చేయడం, వాళ్ళ కోడ్ వినిపించుకోవడం, అలాగే రాజ్ తరుణ్ సపోర్టర్స్ కొంతమంది వాళ్ళ చేత నాకు హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత నేను వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్న ఫ్యాక్ట్స్ ఇవి. అన్నీ నేను మీకు మీడియా ముఖంగా పెట్టలేను. బట్ మీరు కావాలంటే తర్వాత మీరు వచ్చిన పర్సనల్గా నా కార్లో కూర్చున్నా నేను మీకు జరిగినవన్నీ కూడా వినిపిస్తాను, మీరు కూడా క్రెడిబుల్గా చెప్పచ్చు.
సో కొన్ని మనం చూపించగలం, కొన్ని బూతులు వినిపించలేం. సో అలా రోజు ఒక ఆడియో లీక్ అయింది, మీరు గమనించే ఉంటారు. అవును, అది ఒక స్ట్రాటజిక్గా రిలీజ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు రోజు అదే జరుగుతుంది అక్కడ. సో ఏదో ఒక రోజు తను రికార్డ్ చేసి పెట్టుకున్నాడు, కానీ రోజు జరిగేది అదే. రోజు రాజ్ తరుణ్కి అదే సన్మానం జరుగుతుంటుంది అనమాట. మీరు ఆ ఆడియో రికార్డులో వింటే కాలుతో కొడుతుంది, నన్ను కొట్టకు అని బతిమాలుతున్నాడు. తాగేసి ఇంకొక మగాడిని రాత్రంతా నాతో ఉండు, నాకు ఏమన్నా మగాడిని పంపించి. సో ఇలాంటి పచ్చిగా మాట్లాడుతుంటుంది. నోరు మూసుకొని సహించాలి. పొరపాటును నువ్వు ఏదైనా గట్టిగా మాట్లాడావా, కోపం మామూలుగా ఉండదు, నరాలు తెగిపోయి చంపేస్తా చేసేస్తా అని చెప్పనేసి బయటికి వెళ్ళి నీ అంతు చూస్తా, పంచాయతీ పెడతా, నాగార్జున దగ్గర తీసుకెళ్తా, నేను అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర తీసుకెళ్తా. అపార్ట్మెంట్లోనే బయటకు వచ్చి రచ్చ చేసి అక్కడ గై నడుస్తుంటే ఏంటమ్మా పెంట చేస్తున్నావు అని చెప్పి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అడిగితే వాళ్ళతో కూడా గొడవ పెట్టుకొని ఆ సెలబ్రిటీతో ఎవరు ఒక ఆవిడ పెద్ద సెలబ్రిటీ అక్కడ ఆ కాంపౌండ్లో ఉండే వాళ్ళు కొట్టుకొని ఆవిడతో గొడవ పెట్టుకొని తలపగలు కొట్టుకొని ఆ ఫోటోల్ని రాజ్ తరుణ్ కొట్టాడు అన్నట్టు. రాజ్ తరుణ్ ఏ రోజు చేయత్తల, ఆ అమ్మాయి చెప్పింది. కానీ ఈ ఆడియో లీక్ రోజున మాత్రం కొట్టాడని చెప్తుంది. ఎందుకంటే తనను తాను డిఫెండ్ చేసుకోవడం కోసం. కానీ ఎక్కడ కూడా ఆడియోలో కానీ తను కొట్టాడు అనే సాక్ష్యాన్ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. సో ఈ ఆడియో మీరు వింటే అందరూ విని అయ్యో గయ్యాలి గంపలాగా అరుస్తుంది, పిల్లలు ఫ్రస్ట్రేషన్లో 4 బూతులు తిట్టేసి. అండ్ మనకి అమ్మ అక్క చెల్లి ఉంటారు. నేను అడుగుతున్నాను, మీ మిసెస్, మీ పిల్లలో, మీ చెల్లెలో ఎవరైనా అంత నీచమైన బూతులు మాట్లాడతారండి? ఎంత ఫ్రస్ట్రేట్ అయితే మాత్రం మాట్లాడతారా? మీరు వినే ఉంటారా బూతులు? వినుంటారా? ఆడియో విన్నాను నేను. అది బూతులు మాట్లాడమే కదా, బిహేవియర్ భయభ్రాంతులకు గురి చేస్తుంది మనిషిని. ఓకే. అది ఒక్కసారి కాదు, అంటే ఆమె తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో ఏదో నేను ఒకసారి అదే కాదు అని చెప్పడమే నా ప్రూఫ్. అది కూడా నేను పబ్లిక్ డొమైన్ నుంచి తీసింది. జాగ్రత్తగా వెతుకుతుంటే రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసు అయినప్పుడు కార్తీక్ అనే ఒక అతను రాజ్ తరుణ్ని బ్లాక్మెయిల్ చేసి 2 లక్షలు అడిగాడని చెప్పి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర గారిని అడిగారని చెప్తే అది ఈయనకి ఎంతో 2 లక్షలు 3 లక్షలు ఇస్తే నేను ఈ వీడియోని బయటికి రిలీజ్ అయిన ఏదో అంటున్నట్టు ఆయన. అది తెలుసుకుని ఈవిడ రాజ్ తరుణ్కి మీద ప్రేమ లేదని నేను అన్నాను. ఈవిడికి ప్రేమ ఉన్నా ఈవిడ పెట్టుకునే అక్రమ సంబంధాలు ఈవిడ పెట్టుకుంటుంది, ఈవిడ పెట్టే భయంకరమైన టార్చర్ రాజ్ తరుణ్ పెడుతుంది. దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు, కానీ కుక్కలాగా పడి ఉండాలి నాకు. సరే, అది తెలిసిన ఆవిడ ఆ సైకోటిక్ దీంతో వెళ్ళిపోయింది. ఎవడైతే వాడు ఫోన్ చేశాడో వాడు అడ్రస్ అనుకొని అక్కడికి వెళ్ళిపోయింది. డబ్బులు ఇస్తారు వస్తున్నారంటే ఈవిడ వెళ్ళి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి అక్కడన్నీ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, మీరు ఇప్పటికీ కావాలని చెక్ చేసుకోవచ్చు, రేట్ కూడా దొరుకుతుంది. మీకు మీడియా వాళ్ళకి దమ్ముంటే ఆ కార్తీక్ TV9లో ఆ ఇంటర్వ్యూ కూడా వచ్చింది, పట్టుకోండి, ఆయన ఇంటర్వ్యూ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఆవిడ వచ్చి పచ్చి బూతులు అంటే అక్కడి నుంచి సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఎవడన్నా ఆపితే చించుకొని నేను రేప్ చేసామని చెప్తాను, అది చేస్తాను, బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి లోపలికి వచ్చిన తర్వాత ఆయన పిలిచి డాష్ 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 పచ్చి బూతులు తిట్టి. ఎవడు ఫ్రస్ట్రేట్ అండి? ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అయింది వాడు ఏమన్నా అన్నాడా? ఎప్పుడు ఏమన్నక్కర్లా. సరే, వాడు తప్పు ఉంది. ఆఖరికి ఏ రేంజ్ అంటే మీ పిల్లల్ని కూడా చంపేస్తా, నీ నుంచి పిల్లలు వస్తారు, వాళ్ళు నీకు మళ్ళీ తిరిగి రారు, ఏమనుకుంటున్నావు అని చెప్పి బెదిరించింది. ఆ వీడియో ఉన్నాయి మీకు ఎవరు అతను చెప్పిన విషయాలు పబ్లిక్ ఫోరంలోనే అన్నీ ఉన్నాయి. ఆవిడ ఏంటంటే మీరు వినిపిస్తారని ఎప్పుడే వినిపిస్తాను మీకు. ఓకే. సో నేను ఎందుకు మీకు ఇది ఇన్సిడెంట్ గుర్తు చేస్తున్నానంటే ఈవిడ ఆ రోజు మాత్రమే ఫ్రస్ట్రేట్ అయ్యి అవ్వడం కాదు, ఈవిడ బిహేవియరే అది. నరమానవుడు అనేవాడు ఎవడు కూడా ఇటువంటి గయ్యాళి బూతులు, గయ్యాళితో కూడా ఉండొచ్చు, ఇటువంటి భయంకరమైన ఫిల్దీ లాంగ్వేజ్ అనమాట. ఎవడు సహించలేము, మనం కొట్టి చంపేద్దాం అన్నంత కోపం వచ్చేస్తుంది ఏ మగాడికైనా కూడా. తల్లిని తిడితే, ఎంత నీచంగా తిడితే, అండ్ ఆవిడ కూడా కించపరుచుకుంటూ తిట్టుకుంటుంటుంది అనమాట. ఓకే. మరి ఎంతకాలం నుంచి వీటితో పడుకుంటున్నాను నేను అనుకుంటున్నా, వాడి డాష్ తీసిన డాష్లో పట్టుకున్నా, ఇంకా పచ్చిగా అనమాట. అంత పచ్చిగా మాట్లాడితే మూసుకొని పడి ఉండాలి నువ్వు. ఒక్క మాట నువ్వు ఎదురు చెప్పావంటే బయటికి వెళ్ళి అది. ఇది ఈయనకొక్కడికే కాదు ఈ సన్మానం జరిగింది. మస్తాన్ సాయికి కూడా పూర్వాశ్రమంలో జరిగింది, అంతకుముందు ఉన్నిత్ రెడ్డికి కూడా ఇదే పూర్వాశ్రమంలో జరిగింది. అందరితో ఇలాగే ఉంటుంది. ఏ రెడ్డి అన్నారు? ఉన్నిత్ రెడ్డి. ఉన్నిత్ రెడ్డి. అతను ఎవరు? సో అదే. సో ఇది వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఈవిడ యాక్చువల్లీ ఫస్ట్ ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. దాంట్లో రిమాండ్కి పంపించారు ఆవిడని. బెయిల్కి అప్లై చేసుకుంటే రాలా. ఓకే. ఆవిడ దగ్గర మెత్ 5 గ్రాములు దొరికింది.
అందులో 1 గ్రామ్ కన్జ్యూమ్ చేశారు, మిగతా 4 గ్రాములు సీజ్ చేశారు పోలీసు వాళ్ళు. 1 గ్రామ్ ఈవిడ ఫ్రెండ్ కన్జ్యూమ్ చేశారని చెప్పారు. సో 22B నార్కోటిక్స్ యాక్ట్ కింద బుక్ చేశారు. కన్ఫెషన్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆవిడ ఏం చెప్పిందంటే, నేను డ్రగ్ అబ్యూజ్ చేస్తాను మామూలుగా అప్పుడప్పుడు, నాకు ఈ ఉన్నిత్ రెడ్డి ఒక షార్ట్ ఫిల్మ్లో పరిచయము, తర్వాత మేము ఫ్రెండ్స్ అయ్యాము, ఆయన నాకు అలవాటు చేశాడు, మేము ఇద్దరం అప్పటి నుంచి అప్పుడప్పుడు చేస్తుంటాము, నాతో పాటు ఈ ఫ్రెండ్ కూడా ఇందిరా ఉంది. అయితే తర్వాత ఈ ఉన్నిత్ రెడ్డి నేను ఈ దందాలో దిగాము. ఉన్నిత్ రెడ్డి సప్లయరు, నేను ఇక్కడ రిటైల్గా అమ్ముతాను. ఉన్నిత్ రెడ్డి గోవా నుంచి బెంగళూరు నుంచి 1500కి పట్టుకొస్తాడు, నేను ఇవి ఇక్కడ 6000కి అమ్ముతాను. ఓకే. ఈ స్టేట్మెంట్ ఆవిడ అందరి ముందు ఇచ్చింది. సాక్షులు అందరూ ఉన్నారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అంతా ఉంది. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రకరకాల కథలు చెప్తాను, నన్ను బలవంతంగా రాజ్ తరుణ్ ఫ్రేమ్ చేశాడు, వాళ్ళు ఫ్రేమ్ చేశారని చెప్పి. సో దీని అర్థం కూడా ఏంటి అంటే, రాజ్ తరుణ్ లేకపోతే మాల్వి మల్హోత్రా నేను ఇరికిచ్చారంటే దాని అర్థం ఏంటంటే, రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఈ నార్సింగ్ పోలీసులకి లంచాలు ఇచ్చారా అంటే, ఆ పోలీసుల మీదే కదా నువ్వు నిందేసేది. ఆ పోలీసులు లంచాలు తినాలా లేదా? ఇప్పుడు ఆ నార్సింగ్ కేసులోనే నార్సింగ్ స్టేషన్లోనే పెట్టారు, మీరే ఎంక్వైరీ చేసుకొని చెప్పండి. అంటే ఆవిడ పెట్టింది పోలీస్ మీద కూడా ఆ కేసు ఇండైరెక్ట్గా. ఓకే. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా, ఎంక్వైరీ చేయండి సార్ ఇంటర్నల్గా. మీరు ఎవరు ఎస్ఓటీ వాళ్ళు ఎవరెవరు ఎంత రాజ్ తరుణ్ దగ్గర తిన్నారు, ఎంత మాల్వి మల్హోత్రా దగ్గర తిన్నారు, తిని ఈవిని ఎందుకు ఇంత అమాయకురాలను ఇరికిచ్చారు అనేది కనిపెట్టండి. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు కదా మీకు మీరే, సెల్ఫ్ గోల్ అంటారు దాన్ని. అంతే కదా. ఇప్పుడు మరి పోలీసులు చేసిన తప్పు అయినా ఉండాలి, అప్పుడు జరిగింది, మరి ఫ్రేమ్ చేసింది ఇప్పుడు చెప్తుంది కదా ఏమే, అంత క్లియర్గా ఉంది. అంత ఈజీ కాదు కదా సార్. ఇప్పుడు ఒక కోర్టు 3 సార్లు బెయిల్ నిరాకరించింది ఆవిడకి, అంత స్ట్రాంగ్ సెక్షన్స్ ఉన్నాయి. ఓకే. ఈజీ కాదు. అందులోనూ ఒక అమ్మాయికి కొంచెం సానుభూతి కోణంలో పాపం అని చెప్పి ఇచ్చేద్దాం అనుకుంటారేమో, కానీ బెయిల్ రిజెక్ట్ ఏంటంటే ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎవిడెన్స్లో అన్నీ పక్కాగా ఉన్నాయి. ఇది బయట విశ్లేషకులు చెప్పేది ఏంటంటే ఆవిడ తప్పించుకోనే లేదు, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఓకే. అంటే స్టిల్ ఉండయి. ఆవిడ బయటకు వచ్చి ఏం చెప్తోంది, నేను 45 రోజులు నా పనిష్మెంట్ తీసేసుకున్నాను, నాకు బుద్ధి వచ్చేసింది, నేను ఇప్పుడు మామూలుగానే నేను పనిష్మెంట్ ఇప్పుడు రాస్తాను కూడా ఇలాగే జైలుకి వెళ్తే అతను కూడా బుద్ధి వస్తుంది, రేపు నాతో ఉంటాడు. నువ్వు తీసుకుంది పనిష్మెంట్ కాదమ్మా, నువ్వు రిమాండ్లో ఉన్నావు, 45 రోజులు జైల్లో ఉన్నావు అంటే నీ శిక్ష కాదు అది, రిమాండ్ అది. అసలు శిక్ష జడ్జి గారు వేస్తారు, 5 ఏళ్ళ 10 ఏళ్ళ అనేది అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మాదక ద్రవ్యాల చట్టం ప్రకారం 1 గ్రామ్ కన్నా ఎక్కువ ఉంటే నాట్ ఏ స్మాల్ థింగ్. 1 గ్రామ్ కన్నా తక్కువ ఉంటే మేబీ 1 సంవత్సరం లోపల పోవచ్చు, జరిమానాలు పోవచ్చేమో, కానీ 5 గ్రాములు ఉంటే యువర్ పెడ్లర్. సో అలా ఈవిడ ఇంకో ఉన్నిత్ రెడ్డి అలియాస్ చింటూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఎందుకంటే ఆ కాల్ రికార్డ్ మీరు వింటే చింటూ అనే పేరు కూడా వచ్చింది కదా. ఎస్, ఆ చింటూ ఎవడా అని ఎవరు ఆలోచించాల, ఊరికే వింటున్నాం అంతా. తర్వాత బొన్నీనో ఉంది, అది కూడా నేను ఎంక్వైరీ చేస్తున్నాను ఎవడోటిని. ఆ చింటూ అనేవాడు ఎవరని చెప్పి చూస్తున్నప్పుడు అది ఒక పక్కన మెదులుతోంది, ఇంకో పక్కనేమో ఈ రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా చూస్తున్నాను. నేను చూస్తున్నప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఇవి చేసిందంటే, నేను షార్ట్ ఫిల్మ్ చేశానని చెప్పింది కదా, సరే చూద్దాం ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటని చెప్పి తీసా. ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తే సరే కనబడింది, ఈవిడ కనబడింది, ఈవిడ పక్కన ఒక హీరో కనబడ్డాడు. సరే వీడైనా వాడు ఉన్నిత్ రెడ్డి అని చెప్పి అనుకుంటే, అక్కడ ఉన్నిత్ రెడ్డి అని పేరే కనబడలా, ఈవిడ పేరేమో అన్విక అని వేసుకుంది. ఆయన పేరు చూస్తే ఇదిగో అదే రిపోర్ట్ తెప్పించాను, మీకు కావాలని మీరు చూసుకోండి, చాలా క్లియర్ కట్గా. సో ఆ పిఎస్లో అది ఏంటి అని చెప్పి మనం అందరం అక్కడ ఆగిపోతున్నాం. ఆ అమ్మాయి కోణంలో అమ్మాయి సానుభూతి, నేను ప్రతిదానికి చూడడానికి పరిశీలించాను. ఏంటి ఆ ఫిల్మ్ అని అడిగినప్పుడు అది చూసినప్పుడు ఆ కింద క్రెడిట్ చూసా, అక్కడ కూడా పేరు దొరకలా, ఉన్నిత్ రెడ్డి అని కాదా, పాపం అబ్బాయి ఉన్నిత్ రెడ్డి కాదేమనుకున్నా. కానీ తర్వాత ఈ కాల్ విన్నప్పుడు చింటూ అని వినబడింది కదా, ఆ హీరో పేరు చింటూ అని ఉంది. ఓ వీడేనా అని చెప్పి ఆ ఫోటో తీసి దాన్ని పీపుల్ సర్చ్, నాకు కొన్ని టూల్స్ ఉన్నాయి, దాంట్లో చూస్తే ఎస్ హీఈస్ ఉన్నిత్ రెడ్డి. యాక్చువల్లీ హీఈస్ అబ్స్కాండింగ్. అంటే ఇప్పుడు సంగతి తెలియదు నాకు, అప్పట్లో వాళ్ళు ఈవిడిని పట్టుకున్నప్పుడు ఆయన ఉన్నిత్ రెడ్డి పారిపోయాడు, ఇంకో అమ్మాయి కూడా పారిపోయింది, ఈవిడ మాత్రం దొరికేసింది. పోలీసులు ఎతుకుతున్నారా లేకపోతే దొరకలేదా, దొరకపోతే ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూస్తుంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే నేను ఐ కెన్ హెల్ప్ దెమ్ విత్ ద ఫోటో, ఐ హ్యావ్ దెమ్. సో అది మీరు దొరికేసింటే వెల్ అండ్ గుడ్, దొరకపోతే ఇది పరిస్థితి. అండ్ సో డ్రగ్స్ ఫస్ట్ నుంచి చేస్తోంది, దానికి కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. రేపు ఆవిడ జైలుకి పోవాలి, 10 ఏళ్ళు లేకపోతే ఎంత జైలు శిక్ష పడుతుందో మనకి తెలియదు. ఇప్పుడు అదొకటే ఇన్నాళ్ళు కేసు అనుకున్నారు, కానీ రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ ముందుకు వచ్చి
మీడియా ముందుకు వచ్చింది. ముందుకు వచ్చి ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంకో అబ్బాయితో మస్తాన్ సాయి అనే పేరు పెట్టాడు. ఇవన్నీ అబద్ధాలు చెప్తుంది. నేను జస్ట్ ఫ్రెండ్ అయినండి. కొన్నాళ్ళు ఉన్నమాట, ఇప్పుడు 2017 దగ్గర ఉన్నమాట వాస్తుండే అంటే. మగాడు చెప్తే ఎవ్వరు నమ్మరండి, ఆడపిల్ల కాస్త ఏడుస్తారు. కానీ రాజ్ తరుణ్ చెప్పింది అక్షర సత్యం. ఒట్టేసి చెప్తున్నాను నేను ఇవాళ, అక్షరాల నిజం. పాపం అమాయకుడు. ఎంత అక్షర సత్యం అంటే మీకు ప్రతిదీ ప్రూవ్ చేస్తాను నేను, ప్రతిదీ. సో అన్నాళ్ళు కూడా అప్పటిదాకా ఉన్న రిలేషన్లో కూడా మేము కలిసి ఉన్నాం అంటున్నాడు కదా, ఆ ఉన్నది ప్రతిరోజు నరకమే అనుభవించాడు. ఎలా దీన్ని వదిలించుకోవాలి, ఏ నరమానం ఉండేది సార్, మీరైనా నేనైనా సరే అలాంటి వాళ్ళతో 2 రోజులు ఉంటే 3 రోజులు ఎలా వదిలించుకోవాలి, అది వదలదు. నేను బయటికి వెళ్ళి రచ్చ చేస్తాను, భయపడుతుంది సరే మనం ఏదో ఒక రకంగా ఉందాం దీంతో అని అలా భయపడి ఉండేవాళ్ళు. సో తర్వాత మెల్లగా ఈ ఉన్నిత్ రెడ్డితో పరిచయం, షార్ట్ ఫిల్మ్ తీయడము, అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడము, అతను కూడా ఏమో దీన్ని మనం భరించలేమని చెప్పి మెల్లగా అతను మస్తాన్ సాయికి ఇంట్రడ్యూస్ చేశాడు. వదిలించుకోవడం డైరెక్ట్గా వదిలించుకోలేకపోతే వేరే వాడు అంటే వీడి తగులుకుంది కదా మళ్ళీ వదిలేసింది కదా అనుకునే ఏది ఉంటుంది అనమాట. సో మస్తాన్ సాయి తనతో కొన్నాళ్ళు తిరిగిన తర్వాత ఆవిడ రాసిన కంప్లైంట్ ఉంది, నేను ఊరికే ఫేక్ అట్లా, ఇది అందరికీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో క్లియర్ కట్గా అన్ని ఎఫ్ఐఆర్తో సహా ఉంది. తిరిగిన తర్వాత ఈ సైకోయిజం ఉంటుంది కదా, ఉన్నిత్ రెడ్డి ఎందుకైతే, లేకపోతే నేను చెప్పాను కదా ఈ టైప్ బిహేవియర్, ఎవడైనా సరే మగాడు రాత్రి అయితే ఫుల్ తాగాలి, దాంతో ఒక దుబ్బులు తొబ్బించుకోవాలి, లేకపోతే బయటికి వెళ్ళి రచ్చ చేస్తుంది. సో అలా ఉన్నిత్ రెడ్డికి కూడా అదే సీన్ జరిగింది. ఒకసారి వాళ్ళ చెల్లెలు పెళ్ళికని గుంటూరు వెళ్ళి లాడ్జ్ తీసుకొని రోజు రాజుతో తాగడాలు, డ్రగ్గులు. ఎవరి చెల్లి పెళ్ళికి? ఈ చెల్లెల పెళ్ళికి గుంటూరు పిలిస్తే అక్కడికి వెళ్ళింది, లాడ్జ్ తీసుకున్నారు. 10 రోజులు అక్కడ ఉన్నారు. రోజు ఇదే చూశాడు. ఆన్ సమ్ ఫైన్ డే ఇంకా భరించలేని ఇది వచ్చేసింది, ఇంకా తిరగబడరా స్వామి అంతే, గట్టిగా తిరగబడ్డాడు, కొట్టినట్టున్నాడు గట్టిగా. ఈవిడ కొట్టింది, ఎదురు కొట్టుకున్నాడు. ఇంకా మగాడు కొట్టేటప్పుడు కొంచెం గట్టిగా దెబ్బలు తగులుతాయి కదా, ఇంకా ఆఫ్కోర్స్ ఆవిడ ఏం చేసింది, నన్ను కొడతావని ఎంత చూస్తానని చెప్పి, ఏమిటి ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు చేసుకొని 10వ రోజు కొట్టాడని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా మీద రేప్ చేశాడు అని చెప్పి కేసు పెట్టింది. మస్తాన్ సాయి మీద గుంటూరులో మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది. సో ఈ విషయం ఓన్లీ రాజధాని ఏం చెప్పాడంటే పాపం ఇవేమీ చెప్పకుండా, ఆ అమ్మాయికి మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ ఉందండి, అతను నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి కేసు పెట్టిందని చెప్పాడు. బట్ గుంటూరులో ఇంత జరిగిందని రాజధాని కూడా చెప్పలేదు. ఇది నేను మొత్తం ఎంక్వైరీ చేసి ఇట్లా ఆ రాజధాని చెప్పిన మాటతోటి నేను అప్పటి నుంచి ఎతకడం మొదలెట్టా. గుంటూరులో ఎన్ని పిఎస్లు ఉన్నాయి సార్, అన్నీ ఎతికి ఫైనల్గా పట్టాపురం అని తెలుసుకొని, ఆ పట్టాపురంలో అక్కడ ఉంది సార్, పట్టాభిపురం అక్కడ జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ కేసు దీన్ని కూడా షిఫ్ట్ చేశారు, ఆ పేరు నాకు టక్కుమని గుర్తురాట్లేదు. బట్ సో షీ ఈజ్ ఎ రిపీట్ అఫెండర్ అనమాట. మీన్ ఒక సైకోయిజం ఏంటంటే, ఎంత పెద్ద మగాడిని కాళ్ళ మీద కూర్చోబెట్టి వాడిని ఎంత కుక్క దుబ్బులు దొబ్బితే అంత రకమైన పైశాచిక ఆనందం పొందుతుంది అనమాట ఆవిడ. అండ్ ఇంకొకటి ఏంటంటే, పెద్ద మగాడివి, పెద్ద హీరోవి, నీ ముందు నేను వేరే వాడితో ఉంటా, ఏం బీక్తో ఓకే మూసుకొని చూస్తుండు, ఈగో సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ కాగితాలు ఏంటవి? ఇది ఇప్పుడు ఒకటి డ్రగ్స్ కేసుకి సంబంధించిన పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఆవిడ మనకు ఒక క్లూ దొరికింది. ఏంటంటే చింటూ ఈజ్ నన్ అదర్ దెన్ ఉన్నిత్ రెడ్డి, హూ ఈజ్ A1, ఈవిడ A2. అది తర్వాత ఈ ఆవిడ డ్రగ్స్ భాగవతం ఫస్ట్ మనకి దొరుకుతుంది, 1500కి తెచ్చి 6000కి ఇక్కడ మనం అది ఇదని. సో ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఆవిడకి కాంపన్సేషన్ ఏదో ఒకటి ఇప్పించండి సార్ అని చెప్పి కొంతమంది పోరాడుతున్నారు. ఇప్పుడు మన కొంతమంది లాయర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి రా బయటకు మాట్లాడుకుందాం, ఏదో ఒకటి సెటిల్ చేసుకుందాం అంటారు. సెటిల్ చేసుకోవడం అంటే డబ్బులే కదా ఫైనల్గా. ఇప్పుడు ఈ డబ్బులు కనుక ఆవిడ చేతికి వెళ్ళాయంటే ఎన్ని వేల ప్యాకెట్లు డ్రగ్గులు మన హైదరాబాద్లోకి వస్తాయి. 5 కోట్లు ఇస్తే 5 కోట్లకి ఎన్ని వస్తాయి సార్? 1500కి ఒకటి తెచ్చేవాళ్ళు 5 కోట్లకి ఎన్ని చేస్తారు? ఇంకా ఆవిడ నిర్దోషణ ఏం బయటికి రాలా, ఆవిడ ముద్ర ఉంది కదా డ్రగ్ అడిక్షన్, ఇంకా కేసు నడుస్తూనే ఉంది. రేపు వెళ్ళాలి. అండ్ ఒక కేసు ఫస్ట్ వరలక్ష్మి 10 నెలల క్రితం, ఇది రెండో కేసు, డ్రగ్ కేసు, రిపీట్ అఫెండర్ నువ్వు. ఇవన్నీ దాచిపెట్టి మీడియా ముందుకు వచ్చి శుద్ధపూసలాగా నాకు అన్యాయం జరిగిపోతుందంటే మీడియా వాళ్ళని కొంచెం చెక్ చేయాలి కదా. అమ్మాయి అలాంటిది ఏమీ లేకుండా తీసుకొచ్చి కనకప సింహాసనం పైన సునకాన్ని కూర్చొని పెట్టినట్టు అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించి ఆడకూతురికి అన్యాయం అయిపోయింది.